అంటే ఇన్ని జబ్బులకు కారణం ఏదో ఒకటి ఉంటుంది కదా, మన కారణం తెలుసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మన పిల్లలు రాకుండా మనం చెప్పగలుగుతాం. అంతే కదా. చిన్న చిన్న కారణాలు ఇవన్నీ. ఈరోజు మనకు క్యాన్సర్ వచ్చినా సరే చిన్న కారణం, చాలా చిన్న కారణం వల్ల వచ్చి ఉంటుంది. ఆ కారణం ఏంటో తెలిసిందనుకోండి, నెక్స్ట్ పిల్లలకి మనం చెప్తాం, ఇలా ఉంటే ఇలా వస్తారా, ఇలా చేయాలని చెప్పామనుకోండి, వాళ్ళు మనం చూసి నేర్చుకుంటారు. ఆ రూట్ కాజ్ ఏది ఉందో మనం తెలుసుకోగలిగితే, మనం తెలుసుకుని మన తర్వాత చెప్పగలిగితే ఆటోమేటిక్గా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అంతేగాని వైద్యం కోసం మనం పెద్ద డిగ్రీ చేసేయక్కర్లేదు. ఎవరు వైద్యాలు చేసుకోవాలనుకుని పెద్ద డిగ్రీ చేయక్కర్లేదు. మరీ క్రానిక్ వస్తే అప్పుడు మనం వైద్యం చేయించుకోవాలి తప్ప. ఇప్పుడు మనకున్న 70%, ఇప్పుడు ఏదైతే మనం సఫర్ అవుతున్నామో, మోకాలు నొప్పులని, ఆ నొప్పులని, వెనుపూస అరిగిపోయిందని, ఆపరేషన్ అనుకుంటున్నామా, అవి 70% డిసీజెస్ మన ఇళ్లలో మన దగ్గర తగ్గిపోతాయి. డాక్టర్ దగ్గర వెళ్ళక్కల్లా. థైరాయిడ్, బీపీ, షుగరు, ఈ స్కిన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ డాక్టర్ దగ్గర వెళ్ళకుండా తగ్గిపోతాయి. ఎవరికాలు చేసేసుకోవచ్చు, ఇది కష్టమే కాదు. అంతగా మించి ఉంటాయి ఇంకా క్రానిక్ పెరాలసిస్ లాంటివి, పెద్ద పెద్దవి హార్ట్ ప్రాబ్లమ్స్ అలాంటివి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే మనం ప్రతిదానికి వెళ్ళిపోతున్నాం. అంటే వంట పెర్ఫెక్ట్గా ఉందనుకోండి, ఆ ఇల్లందరికీ ఆరోగ్యం పెర్ఫెక్ట్గా ఉన్నట్టే. అంటే వంట పెర్ఫెక్ట్గా ఉండమంటే అర్థం ఏంటంటే, ఏ సీజన్లో వచ్చే కూరగాయని ఆ సీజన్లో మనం ఆ ప్రాచీన పద్ధతిలో తింటున్నామా లేదా అనేది ఒక పాయింట్. అంటే ఆ సీజన్లో ఆ కూరగాయ ఎందుకు వస్తుంది, ఆ కూరగాయని మన పూర్వీకులు ఎలా తిన్నారు, సో అదే పద్ధతిలో మనం తింటున్నామా లేదా అనే చిన్న పాయింట్ అది. ఇప్పుడు ఆషాఢ మాసం మునగాకు పప్పు అంటారండి. అంటే అర్థం, ఆషాఢ మాసంలో మునగాకు పప్పు అంటే అర్థం ఏంటంటే, ఆషాఢ మాసంలో మునగాకు ఫ్రెష్గా ఉంటుంది. రెండు, ఆషాఢ మాసంలో మునగాకు వేడి చేస్తుంది, పెసరపప్పు చలవ చేస్తుంది. మునగాకు పప్పు ఒకసారి తిన్నాం అనుకోండి, ఇంకా సంవత్సరం అంతా బీపీ రాదు, పక్షవాతం రాదు. ఎంత ఉంది అందులో సైన్స్. అంటే ఆ సంవత్సరానికి గ్యారంటీ ఇంకా మీకు పక్షవాతం కానీ బీపీ కానీ రాదని. అదే మీకు అలా ఆషాఢ మాసం 4 వారాలు తిన్నాం అనుకోండి, ఇంక సంవత్సరం తినక్కర్లేదు. సో ఆ లాజిక్ మనం నేర్చుకుని తిన్నాం అనుకోండి, ఆ వంటగా అది అది పెర్ఫెక్ట్ వంట అంటారు దాన్ని. నెక్స్ట్ సరైన వంట అనమాట. చించిగురు మామిడికాయ, చించిగురు పప్పు, చించిగురు గుమ్మడికాయ, ఇలా మనం చించిగురు కాంబినేషన్లో చాలా తింటాం, చాలా తినాలి. ఒక 4-5 వారాలు తిన్నాం అనుకోండి, చించిగురు వచ్చినంతకాలం తిన్నాం అనుకోండి, చించిగురు పప్పు తిన్నాం అనుకోండి, ఇక ఈ సంవత్సరం అంతా మనకు విటమిన్ సి ప్రాబ్లం ఉండదు. సంవత్సరం మళ్ళీ చించిగురు వచ్చే వరకు మనకి విటమిన్ సి ప్రాబ్లం ఉండదు, ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉండదు. అంటే ఏ సీజన్లో ప్రకృతి నుంచి ఏమొస్తున్నాయి వాటిని మనం తింటున్నామా లేదా, అంటే మన పూర్వీకులు తిన్నారు అలా. కార్తీక మాసంలో కందా బచ్చలి, అంతేనా? కార్తీక మాసం ఏం చెప్తారు, కందా బచ్చలు తినమంటారు. కందా బచ్చలు అంటే కంద దుంప, బచ్చలేమో కూర. కార్తీక మాసం అంటే వింటర్ స్టార్ట్ అవుతుంటుంది, శీతాకాలం. అంటే శీతాకాలం దుంపలు తింటే ఏమవుతుందంటే కీళ్ళనొప్పులు రావు, చలికి తట్టుకుంటాం, చలివాళ్ళు వచ్చి జబ్బులు రావు. అందుకు కందా బచ్చలు తినమంటారు. మనకు వాక్కాయలు వస్తాయి. ఇప్పుడు వాక్కాయ మామూలుగా అందరికి జనరల్గా వాక్కాయ పప్పు తెలుసు. వాక్కాయ అయితేనే ఆవా వేసి పచ్చడి పెట్టామనుకోండి, ఆవ తాలింపేసి పచ్చడి పెట్టామనుకోండి, అది తింటే ఎప్పటికీ హార్ట్ అటాక్ రాదు. అదే మీకు వాక్కాయ ఆవు పిండితో పచ్చడి పెడితే ఆ పచ్చడి తిన్నాం అనుకోండి సీజన్లో, ఆ సంవత్సరానికి గుండె జబ్బులు రావు. అలా ప్రతి దానికి సాంబార్ కూడా ఒక హెల్త్ ప్రిన్సిపల్ ఉంది. ఆవకాయ పెడతాం కదా, ఆవకాయ పెట్టేసుకోవడమే, ఆవు పిండేసి. అయితే వాక్కాయతో పులిహార లేదు, వాక్కాయకి అంతా ఒకటే పేరు. ఆంధ్ర తెలంగాణ అంతా వాక్కాయ అనేది ఒకటే పేరు. మరి ఇంత కాయలు వస్తాయి కదా, రౌండ్గా గ్రీన్గా ఉంటాయి, ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు ఉంటాయి కదా, చెర్రీస్ కాదండి, చెర్రీస్ కాదు, చెర్రీస్ వేరు. ముళ్ళు ఉంటాయి యాక్చువల్గా వాక్కాయలు బయట అలా ఉంటుందండి, కరెక్టే. వాక్కాయలు అన్నమాట. ఇప్పుడు మస్తుగా వస్తాయా, ముళ్ళు ఉంటాయి చెట్టుకి, ఇలా ఇరిస్తే పాలు కారుతాయి, అంటుకుపోతాయి, జిగురుగా ఉంటాయి కాయలు. మనకు కోయలేం మామూలుగా అయితే, మన బజార్లో వస్తాయి, పాలు అరిపేకి వస్తాయి కాబట్టి. కానీ అలా వాక్కాయ పప్పు, వాక్కాయ పులిహార, వాక్కాయతో ఆవకాయ. అంటే 10 years దాటిన తర్వాత లేడీస్ అమ్మాయిలకి బొప్పాయి ఉంటుంది కదా, దాన్ని మదనానవ అంటారు. తెలుసా మీకు? బొప్పాయికి తెలుగు పేరు మదనానవ.
మదనానబ అంటే బొప్పాయికాయ. బొప్పాయికాయకి మదనానబ మన ఇండియన్ పేరు, మన తెలుగు పేరు మదన ఆనబ దాని పేరు. అంటే ఆనబకాయలా పోయి చేస్తాం. అది ఆవు పెట్టి కూర వండుతారు. ఆవు పెట్టి కూర వండుతారు. అది టీనేజ్ 10 years 9-10 years దాటిన పిల్లలకి అమ్మాయిలకి పెడితే కరెక్ట్ టైంకి మెచ్యూర్ అవుతారు అన్నమాట. ఆ తర్వాత వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతాయి. ఇంకా ఎప్పుడు లైఫ్లో ప్రాబ్లం ఉండదు ఆ కూర పెడితే. పచ్చికాయ కూర వండుతారు, ఆవు పెట్టి కూర వండుతారు, ఆమె కూరలాగా అలా పెట్టాలన్నమాట. ఆవు పిండి వేస్తారు. మామూలు చాలా రకాల కూర వండుతారు. అంటే నేను ఆ ప్రాబ్లంకి ఎప్పుడు లైఫ్లో ఎప్పుడు కూడా ఆ పీరియడ్స్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి, కరెక్ట్ టైంలో మెచ్యూర్ అవ్వడానికి ముందే ఆ మదనానబగా పెడితే కరెక్ట్ టైంలో మెచ్యూర్ అవుతారు. ఇంకెప్పటికీ వాళ్ళకి ఆ గైనిక్ ప్రాబ్లమ్స్ రావు. ఆ పీసీఓడీలు ఎలాంటివి ఏముండవు. లైఫ్ అంతా కరెక్ట్ టైంలో సంతానం కలగడం ఇవన్నీ పెర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అది తింటే అంత మెడిసిన్ అంత అద్భుతం. అది మనం పిజ్జాలు బర్గర్లు పెడతాం, ఇంకేమొస్తాయి, వచ్చేది కూడా రాదు. ప్రీ మెచ్యూర్ అయిపోతుంది, ముందే అయిపోతారు, నాకు 2 సార్లు అయిపోతారు. పిజ్జాలు బర్గర్ తినద్దాం, అప్పుడప్పుడు మనం ఎంజాయ్ టేస్ట్ చూడొచ్చు, అదే పనిగా తినకూడదు. అలాగా మన 600 వంటల్లో మనం కరెక్ట్గా 100 వంటలు చేసుకున్నాం అనుకోండి, ఆ సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటాం, తర్వాత లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాం. ఆ సింపుల్ లాజిక్ మిస్ అయ్యాం మనం. అందుకంటే అవన్నీ నేర్పుతాను నేను నేర్చుకున్నాను. నాకు అదే పని. నాకు 30 ఏళ్ళు ఏం చేశానంటే నేను అదే పని నెక్స్ట్ తరానికి కరెక్ట్గా అసలు జబ్బులే రాకుండా చేయాలంటే ఏం చేయాలి, మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ స్టైల్ ఏంటి, అసలు అందులో ఉన్న సైన్స్ ఏంటి, ఎందుకు అలా పెట్టారు, ఆచారం మన పేరు ఎందుకు ఆషాఢ మాసంలో ములక్కాడ పప్పు తినమన్నారు ఎందుకు, కార్తీక మాసంలో కార్తీక మాసంలో ఎందుకు తినాలి, ఏం మామూలుగా తినకూడదా? అలా పాయింట్అవుట్ చేస్తే ఆ సీజన్లోనే ఆ కంద వస్తుంది. ఓకే, ఆ కందని ఆ బచ్చలు వేసి తింటే ఆ సీజన్ అంతా మీకు జబ్బులు రావు, నొప్పులు రావు, కీళ్ళ నొప్పులు రావు, గుండె జబ్బులు రావు, ఇలా అనమాట. అలా ప్రతిదానికి ఒక పాయింట్, ఒక సైంటిఫిక్ రీజన్ ఉందన్నమాట. మన వంటలన్నీ అలా కనిపెట్టినవే. అందుకని వంట బాగుంటే, వంట పెర్ఫెక్ట్గా ఉంటే మనకి సగం జబ్బులు రావు. మాది రాజమండ్రి అండి, రాజమండ్రి దగ్గర బొమ్మూరు. ఇక్కడ వసతి అయితే చాలా బాగుంది. భోజనాలు కానీ, టిఫిన్ కానీ, టీ కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అలాగే ట్రీట్మెంట్ కూడా బాగుందండి, చాలా బాగుంది. వాళ్ళ భోజనం సాంబార్ అండి, మజ్జిగి, కూరేమో అరటికాయని ఇంకోటి ఏటో అరటికాయ కూర అండి. చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే. ఇంటికాడ కన్నా బాగుందండి, వెరైటీగా టేస్టీగా ఉంది. ఇక్కడ ఏదో వన భోజనానికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం మేమైతేని.